వాడవాడన ఘనంగా బతుకమ్మ సంబరాలు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన పూల పండుగ. సర్కార్ ఆధ్వర్యంలో 9 రోజులు బతుకమ్మ వేడుకలు. నెక్లెస్ రోడ్లో గ్రాండుగా సంబరాలు. పాల్గొన్న సీతక్క. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు. ప్రత్యేక అలంకరణతో ముస్తాబైన ఆలయాలు. ఆదిలాబాద్ జిల్లాలో 1200 కోట్ల బిల్లులు పెండింగ్. నిధులు ఇవ్వకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటున్న మాజీ సర్పంచులు. మూసీ కాలుష్యంతో నల్గొండ జిల్లా ప్రజల అవస్థలు. వీలైనంత త్వరగా ప్రక్షాళన చేయాలంటున్న జిల్లా వాసులు. పల్లెలు పట్టణాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మతో 9 రోజుల పూల పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మొదటి రోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారు మహిళలు. ఊరువాడ బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద స్కూళ్లు కాలేజీల వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు యువతులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు. యువతులు ప్రత్యేకమైన పాటలతో ఆకట్టుకుంటున్నారు. బతుకమ్మ విశిష్టతను వివరించారు మహిళలు. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు కొంచెము ఊర్లలోకి వెళ్ళకుండా ఇక్కడ సిటీలోనే జరుపుకుంటున్నాం. కాకపోతే ఏం పెద్ద తేడా లేదు. ఇక్కడ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల వేడుకల్లో తంగేడు, గునుగు, జిల్లేడు, బంతి, చామంతి పూలతో బతుకమ్మ పెంచి మహిళలంతా ఒక్క దగ్గరకు చేరి సంతోషంగా బతుకమ్మ ఆడుతారు. నల్గొండలో రాకిల్స్ కాలనీలోని మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా జరుపుకున్నారు మహిళలు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ ఆదర్శ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు విద్యార్థులు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ గౌసలం పాల్గొని విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బతుకమ్మల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ మహేశ్వర్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు విద్యార్థులు. ప్రపంచానికి తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన పండుగ బతుకమ్మ పండుగని తెలిపారు టీచర్లు. ప్రతి ఒక్కరూ సాంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రైవేట్ స్కూల్ గ్రౌండ్లో విద్యార్థులు తీరొక్క ఎంగిలిపూలతో బతుకమ్మను ముస్తాబ్ చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆటపాటలతో విద్యార్థులు సందడి చేశారు. పల్లె పదాలతో ప్రకృతి దేవతలకు పూజలు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలోనూ బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రైవేటు స్కూల్లో టీచర్లతో కలిసి చిన్నారులు తీరొక్క పూలతో ఎంగిలిపూల బతుకమ్మను అందంగా పేర్చారు. పల్లె సంస్కృతి సాంప్రదాయాలు బుట్టిపడేలా ఆటపాటలతో చిన్నారులు సందడి చేశారు. విద్యార్థులు కోలాటాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంగిలిపూలతో బతుకమ్మను పెంచి వేడుకలు జరుపుకున్నారు. కొడంగల్లోని నేతాజీ విద్యాభవన్లో పల్లె సంస్కృతి ఉట్టిపడేలా వేడుకలు జరిగాయి. కోస్గిలో విద్యార్థులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
జనగామ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం ప్రపంచంలోని అతిపెద్ద బతుకమ్మను తయారు చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 24 గంటల్లో 700 మంది విద్యార్థులతో కలిసి 36.2 అడుగుల ఎత్తులో బతుకమ్మను తయారు చేశారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ను ఆ సంస్థ సభ్యులు పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరగనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ ఇలా రోజుకో పేరుతో బతుకమ్మ జరుపుకుంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం, భాసర, అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయం, శ్రీశైలంలో వేడుకలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువు పందిళ్లు, త్రాగునీరు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక రేపటి నుంచి 9 రోజుల పాటు అమ్మవారి ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. రేపటి నుంచి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల వేడుకలకు ఆలయాలను ముస్తాబ్ చేస్తున్నారు అధికారులు. అమ్మవారి ఉత్సవాలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం ముస్తాబైంది. రేపటి నుంచి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయనున్నారు. 10 రోజుల్లో భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. పోయిన సంవత్సరం లాగా కంటే కూడా 10% జనాభా ఎక్కువ వస్తారని చెప్పి కూడా భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి కూడా మేము అంచనా వేశాము. దానికి అనుగుణంగానే క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా త్వరితగతిన స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకునేలాగా 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం అయినది. అలాగే నిత్యము 2 పూటల కూడా బ్రేక్ దర్శనం సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం టికెట్ కూడా 300 రూపాయలు నిర్ణయించాము. ఆ ఒక్క బ్రేక్ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకి ఒక లడ్డు ఉచితంతో పాటు వాళ్ళకు అరగంట మధ్యలోనే స్వామివారి దర్శనం అయ్యేలాగా కూడా మేము ఏర్పాటు చేశాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదయ్య శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు. ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు రావాలని మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు ఆలయ అధికారులు, పూజారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అభిషేక పూజలతో పాటు విఐపి పాసులు, ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు అధికారులు. అలంపూర్ శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువు పందిళ్లు, తాగునీరు, ప్రత్యేక కుయ్యలైన్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి సహస్రనామార్చన, నవావరణ అర్చనలు, చండీ హోమం, ఇతర హోమాలు చేసేందుకు అన్నీ సిద్ధం చేశారు ఆలయ అధికారులు. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపురం తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఉత్సవాలు 3 నుంచి 12వ తేదీ వరకు రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం రుక్మిద్వరణంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. 12వ తేదీ వరకు ఉత్సవాలు ప్రతిరోజు ఒక అలంకరణతో అమ్మవారి రూపాలతో ఇక్కడ మా అర్చక స్వాములు, సిబ్బంది అందరూ కలిసి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణోత్సవం 9వ తేదీ అమ్మవారి కళ్యాణోత్సవంలో భాగంగా 9వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని దేవీ నవరాత్రి వేడుకలకు సిద్ధం చేశారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తామని తెలిపారు ఆలయ ఈవో. మహోత్సవాలు 3వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తారీఖుని కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో వేసినటువంటి దివ్యక్షేత్రం. దేశం నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తుంటారు. దసరా ఉత్సవాలు అనేది ఇక్కడ ఘనంగా నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది. దీనిలో భాగంగానే 3వ తారీఖున ఈ అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి.
ప్రతిరోజు కూడా ఈ గ్రామోత్సవం నిర్వహించడం, తర్వాత అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరణ చేయడం, ఒక్కో రోజు ఒక అలంకరణ అనేది దివ్యంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. ఇక ఈ నెల 12న విజయదశమితో వేడుకలు ముగుస్తాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం చేసింది కేసీఆర్ సర్కార్. 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలయ్యారు సర్పంచులు. దీంతో చేసేదేమి లేక పంచాయతీ భవనాలు, స్థలాలను వేలంపాట వేస్తామని సిద్ధమవుతున్నారు. ఇక బిల్లులు మంజూరు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలనే, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గ్రామాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాక గత సర్పంచులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1509 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 468, నిర్మల్ జిల్లాలో 396, ఆసిఫాబాద్ జిల్లాలో 335, మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దశాబ్దాల నుంచి ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ ఏర్పాటుతో జీపీల్లో అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు అధికారులు. కానీ గత సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభించలేదు. అదే టైంలో పనులు చేపట్టని సర్పంచులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో నిధులు లేకపోయినా అప్పులు చేసి మరీ పంచాయతీ భవనాలు, వైకుంఠ ధామాలు, సీసీ రోడ్లు, ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు సహా అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ పనులు పూర్తయ్యాక ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలయ్యారు. రెండేళ్లుగా బిల్లులు మంజూరు చేయడంలో కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపిస్తున్నారు మాజీ సర్పంచ్లు. ఉమ్మడి జిల్లాలో 1200 కోట్ల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేశామని చెప్తున్నారు. అప్పులు తీర్చేందుకు సొంత వ్యవసాయ భూములు, బంగారం తాకట్టు పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు, బంగారం అమ్మి అప్పులు కడుతున్నామని చెప్పారు. అభివృద్ధి పనుల ఎంబీ రికార్డులు పూర్తి చేసినా బిల్లును మంజూరు చేయలేదని వాపోయారు. ఈ గ్రామ పంచాయతీకి మా తక్కువ పాపులేషన్, చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి కనీసం మెయింటెనెన్స్ ఛార్జెస్కు బిల్స్ రావడం లేదు. ఏదైతే మన ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్కు ఈఎంఐ, ఆ ఈఎంఐ కట్టలేక ఏదైతే గత మన పోయిన నెలలో మాకు ఫండ్స్ వచ్చాయి, దానికి ఈఎంఐ కింద కట్ చేయడం జరిగింది. అదే వర్కర్స్ ఉన్నారు, వారికి సాలరీస్ కట్టలేకపోతున్నాం. ఈ ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్లులు 60 లక్షలు ఉన్నాయి కదా, వారికి ప్రతి సంవత్సరానికి మేము గత 2 సంవత్సరాల నుంచి ఉన్నది, ఆ 2 సంవత్సరాల నుంచి వడ్డీలు కడుతున్నాము. ఇప్పుడు కొంచెం కష్టంగా అవుతుంది కాబట్టి ఈ ఏదైతే అధికారులు ఉన్నారో, కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఉన్నారో వారికి వినతి పత్రం అందించడం జరిగింది. కలెక్టర్ గారికి, మన ఆడియో గారికి మేము వినతి పత్రం అందించాము. మా త్వరలో మా బిల్స్ పాస్ చేయాలి, చేయని ఏడలా అప్పుడు దాన్ని నిర్ణయించి వేలపాట వేద్దామని ఆలోచిస్తున్నాము. ప్రతి సర్పంచు అప్పో సప్పో తెచ్చి ఉన్నాయన్న పుస్తల మెడలు బంగారు అమ్మేసి కానీ ఉన్న 1 ఎకరమో 2 ఎకరాలు అమ్మేసుకొని కూడా పనులు, అభివృద్ధి పనులు గ్రామాల కోసం చేస్తే ఇవాళ మాకు మొండి చూపించడం జరిగింది గవర్నమెంటు. మరి ఇంత అన్యాయం ఎందుకు? మరి ఎన్ని పథకాలు చేస్తలేరు మీరు? ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు ఎన్నో ఇస్తున్నారు. మరి అవిట్లకి మా యొక్క బిల్లు మేము అభివృద్ధి చేసినాము, మరి మా బిల్లులు ఇయ్యరా? అదే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేస్తే వాళ్ళకి ఎన్బడే ఇస్తారు. మీరు దాదాపు నేను 2 కోట్ల అభివృద్ధి, చిన్న పల్లెటూరు అయినా కానీ ఒక 2 కోట్ల అభివృద్ధి పనులు చేసినాను. ఇప్పటికీ నాకు ఒక 50 లక్షలు రావాలా? 50 లక్షల డబ్బులు రాలా? మేము ఏం చేయాలో చెప్పి ఇప్పుడు ఎక్కడి నుంచి అప్పో తెచ్చుకుంటే సంవత్సరాల కింద డబ్బులు రాకపోతే వడ్డీకి సరిపోక ఇప్పుడు 2 ఎకరాల భూమి అమ్ముకొని కట్టే పరిస్థితి ఉంది మాది. గత పాలకులు, ఆఫీసర్ల ఒత్తిడితో ఆస్తులు అమ్ముకొని అభివృద్ధి పనులు చేశామంటున్నారు మాజీ సర్పంచులు. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కోరారు. లేదంటే పంచాయతీ భవనాలు, స్థలాలు వేలం వేస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీలలో దాదాపు 70-80 లక్షల వరకు అమౌంట్ వచ్చేది ఉంది. కాబట్టి తక్షణమే ఆ యొక్క బిల్లులను వేయించగలరని చెప్పేసి మంత్రివర్యులు సీతక్క గారిని తెలియజేస్తున్నాము. ఒకవేళ ఆ అమౌంట్ వేయక ముందస్తుగా స్థానిక ఎలక్షన్లో వెళ్ళినట్లయితే మేము వెంటనే అక్కడిదక్కడ ప్రతి మండలం నుంచి తాలూకా లెవెల్లో సభలు కానీ బహిరంగ సభలు పెట్టి, మా సర్పంచ్ అంటే ఇవాళ ఆషామాషి కాదు, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ చేసినటువంటి పనులు దాదాపు మించనే ఉంటాయి. కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ నుండి కూడా దాదాపు 500-600 మందిని తీసుకొచ్చి మండల్లో కూర్చోబెట్టి ధర్నాకు కూడా సిద్ధమవుతామని చెప్పేసి. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనులను నిర్దేశిత సమయంలో వారు నిధులు ఇవ్వకుండా కేవలం పేపర్ల మీద ప్రొసీడింగ్లు ఇచ్చి
కలెక్టర్లతో ఒత్తిడి చెప్పించి సర్పంచులను షోకాజ్ నోటీసులు మరి ఇప్పించి ఈ పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, మా పాత పెండింగ్ బిల్లులు విడుదల చేయకుండా మీరు కనుక స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఖచ్చితంగా మేము ఎన్నికలను బహిష్కరిస్తే ఏదైతే 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గర పనిచేసినామో ఆ ప్రజల సహకారంతో మీ ఎన్నికలను మేము అడ్డుకుంటామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాము. మరియు నిధులను మా వెంటనే మేము పనులు చేసేటప్పుడు అప్పులు తెచ్చుకున్నాము. మరి దానికి మిత్తిలు కట్టడం కోసం మా భూములు తాకట్టు పెట్టడం, ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మేము మిత్తిలు కట్టడం జరిగింది. బిల్లుల చెల్లింపులో గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారని మండిపడుతున్నారు లీడర్లు. ఇకనైనా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, లేదంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. చెన్నూరులో తాను ఎమ్మెల్యే అయిన తరువాత ఇసుక భూతంతా బంద్ అయ్యాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కల్వట్టలను పేల్చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసే కుట్ర చేశారన్నారు. ఇక కుట్రదారులు వెనుక ఉన్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు వివేక్. చెన్నూరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుకే దందా బంద్ చేయడం జరిగింది. భూదందా, ఎక్కడైతే భూదందాలు చేస్తున్నారో బియ్యం దందా, భూదందా, డ్రగ్స్ దందా, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎంత పెద్దటి వారైనా కానీ అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న శనగగుంటలో ఏదైతే సింగరేణి మైన్స్ పెట్టి ఆ కల్వర్ట్ని బ్లాస్ట్ చేయడం జరిగిందో చెన్నూరు ప్రజలలో ఒక పెద్ద ఆందోళన కలగడం జరిగింది. నేను పోలీస్కి ఇదే చెప్పినాను, ఎవరు ఏదున్నా కానీ వాళ్ళని అరెస్ట్ తొందరగా చెయ్యాలి అని చెప్పి పోలీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే నిజంగా దీని వెనుకున్నారో, ఎవిడెన్స్ ఉందో, ఎవరైతే పేల్చారో వాళ్ళు పేరు చెప్పినారో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు, వాళ్ళు చెన్నూరు టౌన్ నుంచి పారిపోవడం జరిగింది. మీరు దీంట్లో ఇన్వాల్వ్ లేకుంటే పోలీస్ ముందు వచ్చి మీరు పోలీస్ ఎవిడెన్స్ ఇచ్చి ఏది ఉన్నదో పోలీస్కి సహకరించాలి. ఈ ఇష్యూలో పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఎవరు ఎంత పెద్దటి వారైనా కానీ వాళ్ళని అరెస్ట్ చేయక తప్పదు. నేను చెన్నూరు ప్రజలందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలో జోక్యం ఎవరు కూడా చేసుకోరు. పోలీస్ బాధ్యత సరిగా నడిపించే బాధ్యత ఉంది. చాలా మంది కూడా ఇదే చెప్తున్నారు, చెన్నూరు టౌన్లో పేకాటలు ఎక్కువైతున్నాయి, డ్రగ్స్ మాఫియా నడుస్తుంది అని చెప్పి ఇంతకుముందు చెప్పేవారు. నేను మళ్ళొకసారి ఆదేశాలు ఇస్తున్నాను పోలీస్కి, ఎక్కడ కూడా ఎవరు ఉన్నా కానీ వాళ్ళను అరెస్ట్ చేయాలి, సరైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీస్కి ఆదేశాలు ఇస్తున్నాను. ఈ చెన్నూరు ప్రాంతంలో, ఎందుకంటే నేను వచ్చిన తర్వాత రోడ్ల విషయమైనా కానీ, సైడ్ డ్రైన్స్ విషయమైనా కానీ, మంచినీటి విషయంలో అన్నిట్లో ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. 3-4 నెలల్లో అన్ని చెన్నూరు నియోజకవర్గంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా అవుతాయి. మూసీ నది ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మూసీ కాలుష్యంతో అరిగోస పెడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపశమనం కలుగనుంది. ఇక రోగాలతో అల్లాడుతున్న యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ ప్రజలకు మేలు కలుగనుంది. ఇంతకీ మూసీతో నల్గొండ ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏమిటి, ప్రక్షాళనతో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చారిత్రక మూసీ నది ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. కాలుష్య కాసారంగా మారిన నదిని సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు మేలు కలగనుంది. మూసీ కాలుష్యం వల్ల ఇక్కడి ప్రజలు పడుతున్న అవస్థల నుంచి బయటపడే అవకాశం ఉంది. మూసీ కాలుష్యంతో రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ ప్రజలు. చిన్న పిల్లల నుంచి గర్భిణీలు, వృద్ధుల వరకు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. మూసీ నీటితో పండే వరి, కూరగాయలు, చేపలు తినడం వల్ల క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులు, చర్మ సంబంధ వ్యాధులు సోకి చనిపోతున్నారు. మనుషులతో పాటు పశువులు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికే మూసీ నీటిపై పలు సంస్థలు అధ్యయనాలు నిర్వహించాయి. మహిళలు సంతానలేమితో పాటు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించాయి. నదీ పరిసర ప్రాంతాల ప్రజల మనుగడకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని సర్వేలు చెప్పాయి. స్వచ్ఛమైన నీరు మరొక్కసారి ప్రవహిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏళ్ల కింద ఒక 30 ఏళ్ల కింద స్కూల్లో గిట్లా పోయినప్పుడు ఈడ మూసీలా ఈ నీళ్ళల్లో ఈతలు కొట్టినాం, స్నానం చేసినాం. ఈడ చేపలు పట్టేది.
నీళ్లు తాగే షెల్మెలలో నీళ్ళు తాగినాం. ఈరోజు కాలు పెట్టాలంటే ఇబ్బంది పరిస్థితి ఉన్నది. కాలు కూడా ఎవరు పెట్టారు, చేయి పెట్టారు. సో ఈ నీళ్ళతోటి రైతాంగం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉంది. అంటే స్వచ్ఛమైన నీరు, గోదావరి నీళ్లు ఇక్కడి నుంచి ప్రవహించే కార్యక్రమం ఉంటుంది. రైతులకు అంటే మంచి నీళ్ళు వచ్చి వ్యవసాయాలకు కానీ తాగునీరుకి కానీ కూడా ఇట్లాంటి వసతులు వచ్చే కార్యక్రమం కూడా ఉంటుందని, కొద్ది డబ్బులతోటి ఎక్కువ ఆయకట్టయ్యే లాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ గారు చేస్తూ ఉన్నారు. ఓ పక్క మూసి ప్రక్షాళన అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని హర్షించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలోని కాలుష్యం అంతా మూసీ నదిలోనే కలుస్తోంది. నది సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమలు వెదజల్లే ప్రమాదకర కాలుష్యం ఈ నదిలోకి వస్తోంది. హైదరాబాద్ మురికి నీరు, మరోవైపున వ్యర్థ రసాయనాల కలయికతో మూసీ నీరు పూర్తిగా కాలుష్యమయంగా మారింది. దీంతో మనుషులు, పశువులు రోగాల బారిన పడుతున్నారు. ఈ మూసి ప్రక్షాళన మొదట్లో మేము పెళ్ళినప్పుడు కూడా నాగన్లు కట్టుకొని తింటప్పుడు కూడా అలా వాటర్ తాగేది. ఇప్పుడు ఆ మూసి వాటర్ ఎక్కువ వచ్చినాక నీళ్లు మొత్తం కలుషితం అయినాయి. వాస్తవానికైతే పంటలు పంతున్నాయి కానీ ఫ్రెష్ పంట మనం తినేటటువంటి పంట వంతలేదు. మొత్తం మూసి కల్మషమే అయింది. మా గోదావరి నీళ్లు మాకు వస్తే చాలా సేఫ్టీ. ఈ మూసీ నదిలో ఫ్యాక్టరీల వాళ్ళు కెమికల్ వదలడం వలన పంట పొలానికి ఉపయోగపడకుండా అవుతున్నాయి. పంట పొలానికి వేసినప్పుడు ఆ నీరు రావడంతో తాలు కానీ ఈ మన గింజ నాణ్యత లేకపోవడంతో మేము ఆహారానికి ఉపయోగించుకోలేకపోతున్నాము. ఇవి తినడం వలన చాలా భారీ అనారోగ్యాలకు గురవుతున్నాము. ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం. ఈ మూసి పక్కన ఉన్నటువంటి విలేజ్లు మొత్తం దాదాపుగా తాగేది నీళ్ళు మంచిగా తాగేది. నీళ్ళు వాటర్ అయినా, బలర్ అయినా, గొల్లర్ అయినా ఏదైనా మంచిగా తాగేది. చేనులు గిట్ట మంచిగా వచ్చేది. ఇప్పుడు చేనులకు రోగం పడుతుంది. నీళ్ళు మొత్తం గలీజ్ అయిపోతున్నాయి. గొల్లరావే, బలరావే తాగుతున్నాం. మేము మనుషులం గిట్ట అవే తాగుతున్నాం. మొత్తం అన్ని రోగాలు వచ్చి దాఖల పాలవుతున్నాం. తొందరగా వస్తే మంచిగా మూసిన తొందరగా మంచిగా నీళ్ళు మంచిగా వస్తే అందరం మంచిగా ఉంటాం. మాకు నది మంచిగా కావాలి. అన్నీ మురికి కాలువలు వస్తున్నాయి. మాకు అన్ని బీమారీలు వస్తున్నాయి ఆ నీళ్ళు తాగితే. మంచి నీళ్ళు కావాలని కోరుతున్నాం. మా సార్ చెయ్యాలి మంచిది. మేమంతా పేద పదల ఉన్నాం ఏటిపుంచి. మాకు అన్ని మంచిళ్ళు కావాలి. వెనుకట ఎట్లున్నాయో అట్లా కావాలి మంచిళ్ళు. మూసీ ప్రక్షాళనను స్వాగతిస్తున్నారు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు. పరిశ్రమల వ్యర్థ జలాలను నదిలో కలవకుండా నిరోధించే చర్యలు చేపట్టాలని, వీలైనంత త్వరగా మూసీ ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ వాసులు. ఓవైపు చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో కంకర క్వారీలు, చెరువుల కుంటల విధ్వంసానికి సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వంలో అనుమతులు తెచ్చుకున్న యజమానులు క్వారీల తవ్వకాలకు రెడీ అవుతున్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ తవ్వకాలను, అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నారు స్థానికులు. జిన్నారం మండలంలో కంకర క్వారీలతో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని ఆరోపిస్తున్నారు ప్రజలు. పలు గ్రామాల్లో కొన్నేళ్లుగా క్వారీలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా క్వారీల తవ్వకాలు చేయడమే గాక దిగిపోయే ముందు కూడా మరో కొన్ని కొత్త క్వారీలకు అనుమతులిచ్చిందని మండిపడుతున్నారు. ఇప్పటికే ఉన్న క్వారీలతో జలవనరులు దెబ్బతిన్నాయని తెలిపారు. పాత క్వారీలు మూసివేయడంతో పాటు కొత్త వాటికి అనుమతులు రద్దు చేయాలని కాంగ్రెస్ సర్కార్ను కోరారు జనం. మా చెరువు దెబ్బతింటుంది. మా చెరువు కింద పొలాలు దెబ్బతింటాయి. మా ఊళ్ళో ఎన్నో పాడి పరిశ్రమలు ఉండే, అలాంటిది పాడీలన్నీ మేత లేకుండా బలరు పశువులన్నీ ఇబ్బంది పడుతుంది. చాలామంది అమ్ముకోవడం జరిగింది. బ్లాస్టింగ్ వల్ల ఇల్లు క్రాకులు రావడము, గూలిపోవడము అలాంటివన్నీ జరుగుతున్నాయి. పాత గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పాత ఇళ్ళు ఉన్నాయి, అవి గూలిపోవడం జరుగుతుంది. ఈ కేసీఆర్ పౌడర్ వల్ల ఈ చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా ఈ వైబ్రేషన్తో ప్రెగ్నెంట్ పోవడం కూడా జరుగుతుంది. ఈ గొర్రె మేకలు కూడా డస్ట్ పడడం వల్ల పాలు కూడా బలరు అవి ఉండేవి, పాలు కూడా ఇవ్వడం జరుగుతలేదు. మనుషులకు కూడా స్మెల్ రావడం, బ్లాస్టింగ్ అయ్యి స్మెల్ రావడం వల్ల బాగా క్యాన్సర్లు అటువంటివి కూడా రావడం జరుగుతుంది మా విలేజ్లో. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవి క్యాన్సిల్ చేయగలని కోరుకుంటున్నాం. జిన్నారం మండలంలో కొత్త క్వారీలతో 10 చెరువులు, 45కు పైగా కుంటలకు ప్రమాదం ఉందంటున్నారు ప్రజలు. క్వారీల ప్రభావంపై ఇప్పటికే కొందరు సీఎంఓకు ఫిర్యాదు చేశారు. సోలక్పల్లి రెవెన్యూ పరిధిలోని రాళ్ల కల్లత్వ గ్రామస్తులు తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో కొందరు తప్పుడు పత్రాలతో తవ్వకాలకు అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ దెబ్బలకు మా ఇండ్లు పరెలు వస్తున్నాయి. నా శిలకల రాళ్ళు పడుతున్నాయి. మొత్తం కుప్ప రాళ్ళు వాడి మొత్తం ఇప్పుడు దున్న రాకుంటుంది. బీడు ఉంచిన మొత్తం అచ్చు కట్టి మళ్ళీ పెట్టిన ఇప్పుడు 2 నెలలు కూడా ఇతను పెట్టి కోసుకుందామంటే గల రాళ్ళు వాడి మొత్తం పోయింది. ఊరంతా ప్రాబ్లం ఉన్నది. మొత్తం చెరువు కట్ట మొత్తం బొంగలు పడ్డాయి, పరెలు వాసినాయి. మరి ఈ ఊళ్ళో ఉండాలా లేకపోతే ఇంకెక్కడైనా చూపిస్తారా?
గొర్రె మేక దుమ్ము పడి గొర్రె మేక వేస్తలేదు, గొర్రె మేకలు చచ్చిపోతున్నాయి, మనుషులకు దుమ్ము కడుపులకు పోయి మనుషులు అడ్డం పడిపోతున్నారు. క్వారీ క్రషర్లతో జిన్నారం మండలంలో దాదాపు 10,000 ఎకరాల పంటలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. క్వారీల బ్లాస్టింగ్తో ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని తెలిపారు. రాళ్ల కల్లత్వ, ఊట్ల, శివనగర్, సోలక్లపల్లి, జిన్నారం గ్రామాల్లో క్వారీలతో నిత్యం నరకయాతన పడుతున్నారని వాపోయారు. క్వారీలను వెంటనే మూసేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మా బాధలు ఎట్లున్నాయి అనేది క్లియర్గా గూగుల్ మ్యాప్తో సహా మా విలేజ్ డిస్టెన్స్ ఎంత ఉంది, పెద్ద చెరువు ఎంత డిస్టెన్స్ ఉంది, పంట పొలాలు ఎంత డిస్టెన్స్ ఉన్నాయి, తోటలు ఎంత డిస్టెన్స్ ఉన్నాయి, మా ఆరోగ్యాలు ఏ విధంగా ఖరాబ్ అవుతున్నాయి, రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయని పూర్తిగా వివరాలను మేము ప్రభుత్వానికి వివరించినాం. అయినా ఎటువంటి స్పందన లేదు. ఈ కంకర్ మిషన్ మొత్తంలో ఎవరికైనా ఏందాకైనా పోరాడతాం. ఈ కంకర్ మిషన్ మాకు వద్దు. ఈ కంకర్ మిషన్ మాకు అసలే వద్దు. ఈ కంకర్ మిషన్ వల్ల మాకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చిన్నపిల్లలు ఆ బ్లాస్టింగ్ లేచినప్పుడల్లా ఉలికి పడి మళ్ళీ జ్వరాలు వస్తున్నాయి. జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి పండుకుంటున్నారు. కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి ఇట్లా కొంతమంది చనిపోతున్నారు. క్వారీలకు అనుమతులు రద్దు చేసి చెరువులను, వ్యవసాయాన్ని కాపాడాలని కోరుతున్నారు జిన్నారం మండల ప్రజలు. ఖమ్మం జిల్లా వైరాలో డ్రైనేజీ లైన్ నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి రోడ్లపై మురుగునీరు ప్రవహించి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. గత సర్కార్ హయాంలో కోట్లాది రూపాయల బిల్లులు కాజేసి అక్కడక్కడ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో డ్రైనేజీ నిర్మించిన ప్రాంతంలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుంది. ఆ నీటిలో దోమలు చేరి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వాపోతున్నారు స్థానికులు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో డ్రైనేజీ లైన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు జనం. మున్సిపాలిటీ ఏర్పడి 7 ఏళ్లవుతున్నా డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ అస్తవ్యస్తంగానే ఉంది. గత ప్రభుత్వం కోట్ల రూపాయలతో సైడ్ డ్రైన్లు నిర్మించామని గొప్పలు చెప్పుకుందని, కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయంటున్నారు పట్టణ ప్రజలు. కాంట్రాక్టర్లు కోట్ల రూపాయల బిల్లులు వసూలు చేశారే కానీ నిర్మాణ పనులు నిర్లక్ష్యం చేశారని విమర్శిస్తున్నారు. వైరా మున్సిపాలిటీలో రాష్ట్రీయ రహదారికి ఇరువైపుల డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులకు 5 కోట్లు మంజూరు చేసింది కేసీఆర్ సర్కార్. కాంట్రాక్టర్లు వైరా నుంచి ఖమ్మం వెళ్లే రూట్లో అక్కడక్కడ సైడ్ డ్రైన్స్ నిర్మించి వైరా నుంచి తల్లాడ రూట్లో 1 కిలోమీటర్ వరకు వదిలేశారు. దీంతో ఆ ప్రాంతంలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో ప్రయాణికులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైనటువంటి మురికి నీళ్లు, అపార్ట్మెంట్ నీళ్లు అనేటటువంటి రోడ్డు మీద భారీ మురికి దుర్గంధం వస్తున్నా కానీ కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దాదాపు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినాం, కమిషనర్కి ఇచ్చినాం, అదే రకంగా మున్సిపల్ చైర్మన్కి ఇచ్చినాం. జనరల్గా రోడ్డు మీద కూడా నడిచిపోయేటటువంటి పరిస్థితి లేదు. హైవే మీద అందులో డైరెక్ట్గా ఇంత పబ్లిక్గా హైవే మీద మురికి నీళ్లు, సెప్టిక్ ట్యాంక్ నీళ్లు మొత్తాన్ని డైరెక్ట్గా బారించి ఇంత పబ్లిక్, ఒకవైపునేమో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఒక జేఎస్పీ ఆఫీస్ ఉంది, ఒకవైపునేమో ఈ ఆర్టీఓ ఆఫీస్ ఉంది. ఇన్ని ఆఫీసుల దగ్గర నుంచి కూడా ఇంత ఘోరంగా చేస్తున్నారు వాళ్ళు. దీన్ని కనీసం పట్టించుకోవట్లేదు. వీళ్ళందుకని పై అధికారులు, కలెక్టర్ కానీ ఈ విషయాన్ని పట్టించుకొని ఏమంటే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వైరా తల్లాడ రూట్లో ఓ అపార్ట్మెంట్ నుంచి వస్తున్న మురుగునీటితో తీవ్ర అవస్థ పడుతున్నారు స్థానికులు. దీనిపై మున్సిపల్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే అపార్ట్మెంట్ వాళ్లే పరిష్కరించుకోవాలంటూ చేతులు దులిపేసుకున్నారని ఫైర్ అవుతున్నారు. సబ్ డివిజన్ ఏసీపీ ఆఫీస్, రెవెన్యూ, రవాణా శాఖ ఆఫీస్ సమీపంలోనూ 3 ఏళ్లుగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదంటున్నారు. సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచి దోమలు వ్యాపిస్తున్నాయని తెలిపారు. రోడ్డు వెంబడి ఉన్న షాపుల్లోకి బురద చేరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీళ్లు వచ్చి బాగా బురద అయిపోతుంది, నడవలేకపోతున్నాం. లారీలు, బస్సులు వచ్చినప్పుడల్లా పైన పడతానొచ్చింది. దీనివల్ల విష జ్వరాలు వస్తున్నాయి. మాకు మా పిల్లలకి అందరికీ జ్వరాలు వస్తున్నాయి. ఇది దాదాపు 1 సంవత్సరం నుంచి ఇట్నే వస్తున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. దీన్ని పైన అధికారులు పట్టించుకొని దీన్ని ధైర్యించి తీపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. గత పాలకులు కమిషన్ల కోసం అస్తవ్యస్తంగా డ్రైనేజీ లైన్ నిర్మించారని ఆరోపిస్తున్నారు స్థానికులు. నిర్మాణ పనులో నాణ్యత లేదని, పర్యవేక్షణ లేదని వాపోయారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని పూర్తి స్థాయిలో డ్రైనేజీ లైన్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ గంధం టవర్స్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ వల్ల, డ్రైనేజీ వాటర్ వల్ల మేము గత 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. కమిషనర్ గారికి పలుమార్లు మేము అర్జీ పెట్టుకున్నాము. అర్జీ పెట్టుకున్న తర్వాత కమిషనర్ గారు రావటము, చూడటము, తాత్కాలికంగా ఏదో అప్పటికప్పుడు పరిష్కారం చేయడం, వెళ్ళిపోవడము, అక్కడ నుంచి మళ్ళీ తర్వాత యథావిధిగా జరిగిపోవడము. ఒకసారి ఇలా చూడండి, ఒకసారి నీళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత దగ్గర ఒక 1/2 కిలోమీటర్ వరకు నీళ్ళు రోడ్డు మీద ఆగుతున్నవి. దీనికి పరిష్కారం అనేది ఏమీ చూడట్లేదు. రోడ్డు మీద ఏదైనా వాహనాలు వెళ్తే ఈ నీళ్లు మళ్ళీ మాకు ఇక్కడ నుంచునే పరిస్థితి లేదు. ఈ నీళ్ళ వల్ల మేము ప్రస్తుతం షాప్లో
అన్నం తినే పరిస్థితి కూడా లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ వాసనకి మేము పనులు చేసుకునే పరిస్థితి లేదు, కస్టమర్ వచ్చే పరిస్థితి కూడా లేదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ప్రతిరోజు వైరా తల్లడ రూట్లో కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, మనుగురు సహా పలు ప్రాంతాలకు వేల మంది ప్రయాణిస్తుంటారు. ఈ రోడ్డుపై మురుగునీరు చేరడంతో స్థానికులతో పాటు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని సైడ్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.